నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి ఫలితం మనకు కలిసి వచ్చింది. తెలంగాణలో పెట్టుబడుల్లో దూసుకుపోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ఈ మనం చూసుకుంటూ పోతే ఈ తెలంగాణలో ఈ తెలంగాణ రైజింగ్ మొత్తము దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. దిగ్జాల నోట తెలంగాణ రైజింగ్. ఎందుకంటే రాష్ట్ర విజన్ను చూసి అతిథులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ చాలా సంతోషపడ్డారు. ఏమంటే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఈ ప్రత్యేక ఆకర్షణగా చాలామంది బయట విదేశీయులు కూడా వచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే అటాసంగా ప్రారంభమైంది తెలంగాణ గ్లోబల్ సంబరం. సుమారు 3,000 మంది దేశ విదేశీ ప్రతినిధులు వచ్చారు. తొలి రోజే 3,97,500 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఈ సమ్మిట్లో ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో చర్చలు జరిగినాయి. ప్రభుత్వంతో పలు కంపెనీలు ఎంఓయూలు కూడా చేసుకున్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందిస్తామని, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను మా బహుత్ర లక్ష్యమని గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే చాలా వచ్చిన వారికి కానీ భోజనాలు సౌకర్యం కావచ్చు, రోడ్డు సౌకర్యాలు కావచ్చు, ఈ ఫ్యూచర్ సిటీ యొక్క రూపురేఖలు మారుతున్నాయి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు 4వ సిటీనే ఫ్యూచర్ సిటీ. చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ ఏర్పాటు చేస్తే 4వ సిటీగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం మన రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు సాధించేందుకు ఈ సదస్సులో అడుగులు పడతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఎందుకంటే ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి విదేశీయాల నుంచి ఎక్కువ ప్రముఖులు వచ్చారు. ఎందుకంటే చాలామంది పెట్టుబడి పెట్టడానికి కూడా వచ్చారు. మొదటి రోజునే 3,97,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి మనం చాలా ఉంది. ఎందుకంటే ఈ తొలి రోజే ఇంత పెట్టుబడులు వచ్చాయంటే లెక్క ఆలోచించుకోండి. అట్లాగే ఈ పెట్టుబడుల సునామీ తొలి రోజే 35 కంపెనీలు 2,02.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ కూడా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంధన రంగంలోనే 1,00,000 కోట్లు 1,50,000 ఉద్యోగాలు, 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి, తొలి రోజే 41,000 కోట్లు ఒప్పందాలని చెప్తున్నారు. చాలా వచ్చినాయి. ట్రంప్ మీడియా కావచ్చు, డీప్ టెక్ రంగంలో చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చినాయి. ఈ తెలంగాణ నెంబర్ 1 10 ఏళ్లలో మా ప్రభుత్వం లక్ష్యం ఇదే అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి వచ్చారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ప్రతినిధులు వచ్చారు. గుజరాత్లోను వంతారా తరహాలో ఫ్యూచర్ సిటీలో మా జంతువుల సేవ చేస్తామని ప్రకటించారు. 2 కుబేరుడు ఆదాని కుమారుడు కూడా వచ్చారు. చాలామంది రిలయన్స్ వాళ్ళు కావచ్చు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధి కావచ్చు, కుబేరులంతా వచ్చారు ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి. ఎంతోమంది పెట్టుబడులు వచ్చారు. చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. మన రేవంత్ రెడ్డి గారు 3 నెలల నుంచి దీని మీద చాలా కష్టపడుతున్నారు. చాలామంది ఈ విదేశీయులను కూడా రప్పించడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి చెందాలా, డెవలప్మెంట్ అవ్వాలా అని ఒక సైడు చూస్తూ ఉంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయట్లేదు, ఏమీ చేతరాదు అనే మీద కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ రైజింగ్లో ముందు వెళ్ళాలి,
అభివృద్ధి చెందాలి, బాగుండాలని రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ ఉంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అందరికీ ఆహ్వానం పలికారు, అన్ని రాజకీయ పార్టీలకు పలికారు. 10 ఏళ్ళు మీరు పరిపాలించారు, మీరైనా వెళ్ళి గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలి, పెట్టుబడులను ఆకర్షించాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి ఉండాలనేది అది కూడా బీఆర్ఎస్ వాళ్ళకు తెలుసుకోకుండా విమర్శలు చేయడంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసింది తక్కువ, మాటలు ఎక్కువ. ఇప్పుడు అంతే వాళ్ళ పరిస్థితి. చేస్తూ ఉంటే, డెవలప్మెంట్ చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి మీద ఇసం జమ్మడమే బీఆర్ఎస్ లెక్క పని అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు డెవలప్ చేయరు, చేస్తూ ఉంటే వ్యతిరేకిస్తారు వాళ్ళ యొక్క పరిస్థితి. ఇంకా చూసుకుంటే చాలామంది విదేశీయులు కూడా వచ్చారండి. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతము, అన్ని రకాల సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. వారికి ఇచ్చిన గౌరవం, ఆతిథ్యం మరవలేనిది. ఫ్యూచర్ సిటీలో వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతాం అనేది ట్రంప్ మీడియా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే కిరణ్ ఆదాని, రేవంత్ పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుందని కిరణ్ ఆదాని ఆయన చెప్తున్నారు. ఉచిత బస్సు రుణమాఫీ బేస్, రేవంత్ విజన్ చూస్తూ ఉంటే భవిష్యత్తులో సరికొత్త తెలంగాణను చేస్తామన్న నమ్మకం కలుగుతుందని ఇంకొక ఆయన నోబెల్ గ్రహీత అతను చెప్తున్నారు. ఏమనంటే కొరియా తర్వాత ఇక్కడే హైదరాబాదు మాకు కీలకం. ప్రపంచవ్యాప్తంగా మాకున్న 5 పరిశోధన కేంద్రాల్లో ఒకటి తెలంగాణలో ఉంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేస్తున్నామని మన చెప్తున్నారు. అట్లాగా తెలంగాణ రైజింగ్లో ముందుంది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి తెలంగాణ కోసం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ పేరుతో డెవలప్మెంట్ చేస్తున్నారు తెలంగాణను, ఎన్నో పెట్టుబడులు చేస్తున్నారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు కష్టపడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్ కావాలి, ఫ్యూచర్ సిటీ బాగుండాలి, తెలంగాణలో చదువుకున్న యువకులు బాగుండాలనేది ఇది. మొదటి రోజే సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం వచ్చిన అతిథులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ కృషిని చూసి చాలామంది సభాస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అని విధంగా అన్నారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, తెలంగాణ వంటకాలు, తెలంగాణ పరిశోధనలో తెలంగాణ వాళ్ళ యొక్క బోనాలు కావచ్చు, వంటకాలు కావచ్చు, బిర్యానీ కావచ్చు, వాళ్ళకు ఆహార సౌకర్యాలు కూడా బాగా కల్పించారు. ప్లస్ విమాన సౌకర్యాలు, రోడ్డు మార్గాలు, అన్ని విధాల విదేశీయుల నుంచి వచ్చిన అతిథులకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ చాలా ఆకర్షణించింది, చాలా పద్ధతిగా ఉంది. మొత్తాన్ని చూసుకుంటే చాలామంది వచ్చారు. మై హోమ్ గ్రూపు 7,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకునింది. ట్రంప్ కావచ్చు, బయట చేతలు కావచ్చు, రిలయన్స్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే మన ఈ తెలంగాణ సమ్మిట్లో చాలామంది ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యారు దేశ విదేశీ ప్రతినిధులు. మన ఎవరైనా చూసు రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు, మన బట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు, కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు, అపోలో వాళ్ళు పాల్గొన్నారు, గవర్నర్ గారు పాల్గొన్నారు, అలా అందరూ పాల్గొన్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి ఒక నాయకుడు రాలేదు, వాళ్ళ ప్రతినిధులు రాలేదు. కానీ వాళ్ళకి ఎంతసేపు డెవలప్మెంట్ ఉండదు, ఎంతసేపు డెవలప్ చేసే వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటారు బీఆర్ఎస్ నాయకులు. అదే 10 ఏళ్ళు పరిపాలించారు, ఏం చేశారయ్యా మీరు అంటే ఏమీ చేయలేదు, మేము కాళేశ్వరం కట్టినాము అనే రకం చెప్పుకుంటారు. అది తప్ప ఏమీ చేసుకోలేరు. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు సునామీ సృష్టిస్తున్నాడు. సునామీకి అక్కడ ఉండే అతిథులు, విదేశీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. ఇదేనండి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి ఫలించింది. దేశ విదేశీయుల నుంచి వచ్చిన ప్రముఖులు కూడా చాలామంది ఆ యొక్క పెట్టుబడులను పెట్టడానికి ముందుకు రావడం, తెలంగాణ నెంబర్ 1గా ఉండాలన్న రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక తీరుతుందనేది కూడా మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.